ఓం మహాగణపతే నమః. మనకి గురువు ఈ అక్టోబరు 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత గురువు మనకు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ కర్కటక రాశి అనేది గురుగ్రహానికి ఉచ్చ స్థితిని ఇచ్చేటటువంటి రాశి. అంటే గురువు ఈ రాశిలో చాలా బలంగా పనిచేస్తాడు అని అర్థము. అయితే ఇది చాలా వరకు మనకు మంచి ఫలితాలను ఈ యొక్క సంచారం తీసుకుని వస్తుంది. ఎందువల్లంటే గురువు సహజంగా శుభగ్రహము, చాలా బలంగా ఉంటాడు. కాబట్టి అన్ని రాశుల వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ గురుగ్రహము 49 రోజుల పాటు, అంటే అక్టోబర్ 18 నుంచి మొదలుకొని డిసెంబర్ 5 వరకు 49 రోజుల పాటు మనకి కర్కాటక రాశిలో సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ దాదాపుగా చూసుకున్నట్టయితే మనకి కర్కాటక రాశి బచక్రంలో 4వ స్థానం, అంటే 4వ రాశి, 4వ ఇల్లు అని అంటాము. కాబట్టి ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, తల్లి గారి గురించి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా వంశపారంపర్యంగా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల విషయాల్లో కాస్త శుభప్రదంగా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు మనకు అనేకము ఈ యొక్క సంచారం వల్ల కనిపిస్తాయి. అయితే ఈ యొక్క సంచారము ప్రతి రాశి వారికి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగజేస్తుందో చూద్దాము. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే, ఈ ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు, అదేవిధంగా చతుర్థాధిపతి కూడా గురువు, వీరికి అష్టమ స్థానంలో బలంగా ఉచ్చస్థితిలో మనకి గురువు యొక్క సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో మనము వీరికి అనుకూలత అనేది ఉంటుంది. ఏదైనా గుప్త దానికి సంబంధించినటువంటి జ్ఞానము పెంచుకునే అవకాశాలు కూడా మనకు ఈ యొక్క సంచారం వల్ల కనిపిస్తున్నాయి. లోతైన జ్ఞానము, జ్యోతిష్యానికి సంబంధించింది లేదా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ ధనుసు రాశి వారికి ఇంట్రెస్ట్ పెరగడము, తద్వారా మంచి లాభం పొందడం లాంటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఎందువల్లంటే అష్టమ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు కాబట్టి అష్టమానికి సంబంధించిన విషయం, ఏదైనా సీక్రెట్ నాలెడ్జ్ లేదా ఆధ్యాత్మికతకు గురువు స్వతహాగా ఆధ్యాత్మికత, అదేవిధంగా స్పిరిచువల్ నాలెడ్జ్కి కారకత్వం వహిస్తాడు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీరు పెంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, తల్లిగారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, జనరల్ హ్యాపీనెస్కి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా మనకు ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో వీరికి చాలా చక్కగా ఉంటుంది. మీరు గృహోపకరణ కానీ, గృహ నిర్మాణం కానీ చేస్తున్నట్టయితే వీరికి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎందువల్లంటే గురువు రాష్ట్రాధిపతి, తాను ఉచ్చస్థితిలో బలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులు చాలా ధైర్యంగా చేస్తారు. అన్ని అనుకూలంగా మీకు ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క సంచారం వల్ల ఉంటాయి. ముఖ్యంగా ఈ గురుగ్రహము యొక్క సంచారం వల్ల మనము పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, ముఖ్యంగా గురుగ్రహము పసుపు రంగుకు మనకు ప్రాధాన్యత వహిస్తాడు. కాబట్టి పసుపు రంగు పుష్పాలు దానం చేయడం వల్ల ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. అదేవిధంగా పసుపు రంగులో ఉన్నటువంటి పూలు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి మనకి పండ్లు కానీ పూజలో కనుక మనం సమర్పించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పెద్దలకు, వృద్ధులకు మనము సహాయం చేయడము, అదేవిధంగా వారికి సేవ చేసుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహం ఇచ్చేటటువంటి మంచి ఫలితాలు ఇంకా మనకు ఎక్కువగా అవుతాయి. అంతేకాకుండా గురువు 9వ అధిపతి, అంటే మనకు బచక్రంలో 9వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి, మనకి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అధిపతి. కాబట్టి ఆధ్యాత్మిక పఠనము, మంత్రోచ్చారణలు చేయడం వల్ల కూడా ఈ గ్రహం వల్ల మనకు అధికంగా లాభాలు కలిగే అవకాశాలు మనకి ఉంటాయి. ఇక మనము రాశి ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే, మేషరాశి వారు ముఖ్యంగా మీరు పసుపు రంగు పుష్పాలను గృహంలో మీ యొక్క పూజ గదిలో కనుక ఎక్కువగా మీరు ఉపయోగించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు మేషరాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే ఈ రాశి వారికి
ఇంకా అధికమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా 3వ స్థానంలో మనకి గురువు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ ఏదైనా దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు వీళ్ళు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతాయి. ఇక మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీకు కనుక ఆర్థికమైనటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్టయితే దాదాపుగా మీరు నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మంత్ర జపం చూసినట్టయితే ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి 1వ స్థానంలో అంటే ఆత్మ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి స్థానంలో ఈ యొక్క సంచారము అంటే లగ్నంలో రాశిలో ఈ సంచారం అనేది జరుగుతుంది కాబట్టి వీరికి ఆలయంలో దీపాలు వెలిగించడము, ఆలయ సందర్శనాలు, అదేవిధంగా పసుపు పుష్పాలు దానం చేయడం వల్ల కూడా పసుపు పుష్పాలు దానము లేదా పసుపు రంగు సంబంధించినటువంటి వస్త్రాలు దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి కలుగుతాయి. వీరు కూడా ఓం గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి చూసినట్టయితే సింహరాశి వారికి 12వ స్థానంలో గురువు యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి వీరికి పఠించవలసినటువంటి మంత్రం కనుక చూసినట్టయితే ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి, మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యా రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో ఈ గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. వీరికి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. వీరు చదవాల్సినటువంటి మంత్ర జపము ఓం గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి 10వ స్థానంలో గురువు యొక్క సంచారం కలుగుతుంది. వీరికి ముఖ్యంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించండి, మహావిష్ణువును ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఇది మనకు గ్రహ సంచారం జరుగుతుంది. ఆధ్యాత్మికతకు అదేవిధంగా విద్యకు అంటే హయ్యర్ స్టడీస్కి సంబంధించినటువంటి మనము స్థానంగా చెప్తాం కాబట్టి వీరు ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడినటువంటి వస్తువులను దానం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యుని ఆరాధించడం ద్వారా విష్ణు భగవానుని ఆరాధించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీరు చేయవలసినటువంటి మంత్ర జపము ఓం గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు రోజు జపించడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. పసుపు రంగు వస్త్రాలు ముఖ్యంగా దానం చేయడము, ఉపవాసం ఉండడం వల్ల కూడా ఈ ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా 7వ స్థానంలో ఈ యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఓం గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు పఠించండి, చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇది ఒక పరిహారంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక కుంభరాశి వారు చేయవలసింది కనుక చూసినట్టయితే కుంభరాశి వారు ముఖ్యంగా వీరు చదవాల్సినటువంటి మంత్రం చూసినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి, చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించినట్టయితే వీరికి మంచి ఫలితాలు ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క డ్యూరేషన్లో వీరికి చక్కగా ఉంటుంది. ఇక మీనరాశి వారు కనుక చూసినట్టయితే మీనరాశి వారు ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు దానం చేయడము లేదా పసుపు పూలతో భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.